హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జంజమ్ రియల్ అండ్ మార్కెటింగ్. ఈరోజు వచ్చేసి మనం కొంపల్లి అపర్ణ పామ్ గ్రో వెంచర్కి వచ్చామండి. ఈ వెంచర్లో మనకు 388 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఫేజ్ 2లో ఉంటుంది ప్లాట్. వీడియో పూర్తిగా చూస్తే మీకు ప్లాట్ లొకేషన్ అనేది కంప్లీట్గా అర్థమవుతుందండి. ఇది వచ్చేసి నేషనల్ హైవే సర్వీస్ రోడ్ అండి. ఇది మీకు సర్వీస్ రోడ్ అంటే ఇది గుండ్లపోచంపల్లి విలేజ్కి వెళ్ళే రూట్ అండి. అయితే గుండ్లపోచంపల్లి విలేజ్కి వెళ్ళే రూట్లోనే లెఫ్ట్ సైడ్లో వస్తుంది అపర్ణ పామ్ గ్రో అని. ఇది నాకు తెలిసి చాలామందికి తెలిసిన వెంచరే అండి ఇది అపర్ణ పామ్ గ్రో. అయితే ఇది హుడా లేఅవుట్, చాలా పాత లేఅవుట్. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మనం ప్లాట్ దగ్గరికి వెళ్దామండి. అయితే ఇది వచ్చేసి మనకు 60 ఫీట్ రోడ్ అండి. వెంచర్లో ఎంట్రన్స్ 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ అన్ని 40 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. అయితే ఇప్పుడు మనం 60 ఫీట్ రోడ్కే ఈ 60 ఫీట్ రోడ్లోనే మనం స్ట్రేట్ డెడ్ ఎండ్ వరకు వెళ్ళాలండి. డెడ్ ఎండ్ వరకు వెళ్ళి మీకు లెఫ్ట్ సైడ్ మళ్ళీ 60 ఫీట్ రోడే ఉంటుంది. మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు ఎగ్జాక్ట్లీ ప్లాట్ లొకేషన్ అనేది అర్థమవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. మనం ఇలాగే స్ట్రేట్ వెళ్ళాలి. ఇప్పుడు ఇది డెడ్ ఎండ్ అండి, 60 ఫీట్ రోడ్ డెడ్ ఎండ్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా మీకు 60 ఫీట్ రోడే ఉంటుంది. బట్ మనం ఇక్కడ రైట్ సైడ్ నుంచి వెళ్ళాలండి. ఇప్పుడు ఈ ప్లాట్ లొకేషన్ వచ్చేసి మీకు ఇప్పుడు మనం ఈ రోడ్లో వెళ్తుంటే ఇక్కడ స్ప్లెండెడ్ అపర్ణ అని ఒకటి రైట్ సైడ్లో లోపల లేఅవుట్ ఉంటుందండి. ఇప్పుడు అక్కడ మనం అటు నుంచి వస్తే అక్కడ యూటర్న్ తీసుకుని రావాలండి. ఏదైతే 2 వీలర్ యూటర్న్ తీసుకున్నారు కదా, అక్కడ యూటర్న్ తీసుకొని ఇటు మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనం వచ్చింది రైట్ తీసుకోవచ్చు మనం వచ్చిన రూట్ నుంచి చూసుకుంటే. అయితే ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు మనం స్ప్లెండెడ్ అపర్ణకి వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఈ 60 ఫీట్ రోడ్ నుండి 4th రైట్ అండి. అయితే మనం ఇప్పుడు ఈ ప్లాట్కి వెళ్ళాలంటే సెకండ్ రైట్లో మనకి ఇది వచ్చేసి సెకండ్ రైట్ అండి. మనం వచ్చింది కూడా 40 ఫీట్ రోడ్, ఇది కూడా 40 ఫీట్ రోడ్ అండి సెకండ్ రైట్లో. అయితే మనం ఈ 40 ఫీట్ రోడ్లో మీకు ఎంట్రన్స్ నుండి 5th ప్లాట్ వస్తుందండి. 5th ప్లాట్ వస్తుంది, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్లో మీకు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ 388 స్క్వేర్ యార్డ్స్. మీరు సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంతా చూడొచ్చండి వీడియోలో. ఇప్పుడు ఇదే అండి ప్లాట్ 388 స్క్వేర్ యార్డ్స్. సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంతా మీరు వీడియోలో చూడొచ్చు. రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అండి, ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అండ్ ప్లాట్ కూడా గుడ్ లొకేషన్, మంచి లొకేషన్లో ప్లాట్ అనేది ఉందండి. ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. 40 ఫీట్ రోడ్, ఎంట్రన్స్ రోడ్, వెస్ట్ ఫేసింగ్. ఇప్పుడు మీకు ఈ ప్రీకాస్ట్ వాల్స్ కనిపిస్తున్నాయి కదండి. ఈ ప్రీకాస్ట్ వాల్స్ దగ్గర నుండి ఇక్కడ రైట్ సైడ్ స్టోన్ అనేది ఉంది కదండి, ఈ స్టోన్ వరకు ఉంటుందండి ప్లాట్. అంటే మీకు ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 50/70 వస్తుంది. 50/70 సరౌండింగ్ హౌసెస్ ఇవన్నీ మీరు కంప్లీట్గా నేను వీడియోలో కవర్ చేశానండి. మీకు సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంతా మీరు బాగానే ఉంటుంది. ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ప్రీకాస్ట్ వాల్స్ దగ్గర నుండి మీకు రైట్ సైడ్లో ఇంకో స్టోన్ ఉంటుంది. ఈ స్టోన్ దాకా అండి ఇలా 50 ఫీట్ వస్తుంది. డెప్త్ వచ్చేసి 70 వస్తుందండి. 50/70 388.89 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ ప్లాట్. ఇంకెవరికైనా మీకు ఈ ప్లాట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చండి. ప్రైస్ అండ్ నేను డైమెన్షన్ ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంకెవరికైనా కొంపల్లి నియర్ బై ప్లాట్స్ కావాలి అని అనుకుంటే, లేదంటే అమ్మాలి అని అనుకున్నా కూడా మా ఛానల్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు. బెస్ట్ డీల్ ట్రై చేద్దామండి. ప్రైస్ అండ్ మోర్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చండి. మీరు నార్త్ హైదరాబాద్లో ఎవరికైనా ప్లాట్స్ కావాలంటే జంజమ్ రియల్ అండ్ మార్కెటింగ్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎవరైనా ప్లాట్స్ అమ్మాలనుకున్నా మాకు కాంటాక్ట్ చేయవచ్చు. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.